పెళ్లి కల వచ్చేసింది చిరు, పల్లకిలో తెచ్చేస్తారు నన్ను. ఏం బాబాయ్ ఇద్దరు బయట ఉన్నారు? ఏమైంది బాబాయ్? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. దేవుడా? ఏమైంది నాన్న? సారీరా, ఇలా అవుతుంది అనుకోలేదు. అందరూ బాగానే ఉన్నారు కదా, ఏమైంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైంది? నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం కదా, వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా. చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట. అది అది ఆ బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు. రేయ్, నువ్వు నిన్న ప్రతి దానికి ఓవర్ అవర్స్ పడిపోయావు కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉండుంటుందని నో అన్నారు. రేయ్, చిరు, అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారనమాట. సూపర్. ఇంకా నాకు పెళ్లి కాదు, ఫిక్స్. ఓకేవా, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చిరు, ఈ చిరు చివరికి మనల్ని రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు. ఏంటి సూర్య అది? ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నానా లేదా? ఇంతేనా నువ్వు నా హృదయాన్ని అర్థం చేసుకుంది? ఎలా ఉందండి? నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా బతుకు. అరే, నేనేను ఉప్మాలో జీడిపప్పు రాలేదని బాధపడుతున్నానా? 35 వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడాళ్ళకి. మన ఫన్నీగా చెప్పినట్టు అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సింది. అయినా ఇంట్లో వాళ్ళు కాదని అలా చేసుకుంటా చెప్పు? ఇలా నన్ను ఎవరన్నా చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య. హలో, చూసావా, నువ్వు కూడా ఆకాశం నుంచి హలో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ. ఎక్కడమ్మా? హాయ్ అండి. హాయ్, మీరు? ఆ రోజు నైట్ వర్షం ఆటోలో హెల్ప్ చేశారు కదా. మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఆద్య. చిరు. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఒక చిన్న కళ్యాణ మండపం ఉంది, అది అది నడుపుకుంటూ కాదండి, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఓహో అదా, సూర్యుడితో అండి. ఏం లేదండి, ఈ మధ్య మన బాధని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి, కానీ పక్కిలు మోసేస్తున్నారు. అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో, నీటితోనో, సూర్యుడితోనో, గాలితోనో మనసులో ఉన్న చెప్పుకుంటానండి. దాంతో లోపల ఉన్న బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది. ఇందాక మీ మాటలు విన్నాను. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవ్వండి, నేను లక్కీ అవుతాను. ఆ అమ్మాయి లక్కీ కాదు, తర్వాత చూద్దాం. సరే అండి, నేను బయలుదేరుతాను. బాయ్. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఈ అమ్మాయి ఎలా గుర్తొస్తుంది? ఒరే ఫనీ, టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికి వెళ్ళాక జాక్ గార్డ్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండని తెగేడ్చాం, గుర్తుందా?
సేమ్ యాస్టీజ్ రా. ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియనదు ఫీలింగ్ రా. రాత్రి అంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదురా. ఛే. నాకు ఒక విషయం అర్థమైందిరా ఫనీ. ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు, సెంటర్లో ఉంటుంది, ఇక్కడ. ఓ అలా ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆ సముద్రాన్ని అలా దాటి అని వస్తూ పోతున్నట్టు అనిపించిందిరా. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా. వైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా. హాఫ్ తాగేసి తినకుండా పడుకున్నా. ఫ్యాట్ 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 అని వస్తూ పోతూ ఉంటా. కిందికి వెళ్ళిపోవట్లేదు, పైకి రావట్లేదు. సీరియస్ గా చెప్తున్నా, ప్రామిస్ రా, అమ్మతో అమ్మతోడేరా. ఖచ్చితంగా లేడీ డ్రైవర్. 500 రూపీస్ బెటరా. చూసావా బండి ఆపకుండా ఎట్లా అయిపోయాను. లేడీస్ రా. అదే అలా. హాయ్, ఇదేనా మీ మండపం? కీర్తన. వీడు ఫనీ. సారీ, టీ కాఫీ అని తీసుకుంటాను. No, 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 it's okay. రే కృష్ణ, ఏ పని మీద వచ్చారండి? కళ్యాణ మండపానికి ఏ పని మీద వస్తాం? కళ్యాణానికి వచ్చాం. ప్లీజ్ 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 కమ్, రండి. ఇదేనండి శ్రీ పద్మావతి కళ్యాణ మండపం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ రూమ్ పెళ్లి కూతురు. పెళ్ళి ఎవరికో కాదు, నీ అలకే. మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు. బాధపడకరా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళి చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్ చూడండి. సరే అండి. రే చెప్తారా, రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేసిందిరా. మనల్ని తను ఆల్మోస్ట్ దేవత. మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయటం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్. వదిలేసి ఇవాళన్నా ప్రశాంతంగా పడుకుంటాను. అంతేలే, ఆమె కూడా బెటర్. ఇదేనండి మెయిన్ హాల్. మెయిన్ హాల్ ఇక్కడ 100 నుంచి 150 వరకు. 150 వరకు కూర్చోవచ్చు. అది మండపం అండి. డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే, మామూలు చేయమన్నా నో ప్రాబ్లం. మేము చేస్తే డిస్కౌంట్ అండి. బాగుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళన్నీ సూపర్ సక్సెస్ మేడం. ఓ, మీ పెళ్ళి ఇక్కడే జరిగిందా? కాదండి, పదండి. డైనింగ్ హాల్. ఫుడ్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదండి. పక్క జరగమ్మా. ఎందుకంటే మనం ఎంత చేసినా కూరలో ఎంతో ఉప్పు తగ్గితే ఊరు వెళ్ళేంత వరకు మాట్లాడతారు కదా మేడం, అందుకని. రండి. కూర్చోండి. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తే. అన్నీ నాకెందుకండి చెప్తున్నారు? పెళ్ళి తనకి. మీరు అంటే శారీ కట్టుకున్నారు కదా, పెళ్ళి మీకే ఉంటుంది అనుకున్నాను మేడం. సారీ. మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి ఇష్టం లేదు, సో ఎవరు రారు. ఓ, మీరేం వరి అవ్వకండి. మా వాళ్ళు స్త్రీ పక్షపాతి, అన్ని వాడే చూసుకుంటాడు. కెన్ ఐ హ్యావ్ యర్ నంబర్? నంబర్ ఇమ్మని. తీసుకోండి. బాబు నిద్రపోయాడా? సాలిడ్గా. చందరి మంది చందికో వాడిని నిద్రపుచ్చడంలో నీ తర్వాత ఎవరైనా. వాడే. వావ్, పెళ్ళ ఇన్నేళ్ళైనా ఇప్పటికీ నీ బాడీ టచ్ చేస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. వైబ్రేషన్ వచ్చేది నా బాడీ నుంచి కాదు, మరి నీ ఫోను. ఆ రాణి సమేత తిరింజంగోడు కడక. రే ఫనీ, నాకు నిద్ర పట్టట్లేదురా. పాట పాడినా? రే ఆ అమ్మాయి గుర్తొస్తుందిరా. కష్టపడి పిల్లాన్ని పడుకోబెట్టి వచ్చాను. రే నేను నీతో మాట్లాడుతుంటే పిల్లని పడుకోబెట్టి వచ్చానంటావేంటి? ఎందుకు కదా వీడికి పెళ్లి కాదు? ఫనీ, ఏం చేయాలో చెప్పరా ఫనీ. రే వైఫ్ పక్కనే ఉందిరా. చాలా రోజుల తర్వాత కాస్త టైం దొరికింది, వస్తున్నానే. అయితే తను అడగరా నేనేం చేయాలో అని. నేను అడుగుతాను.
ఫుల్ నైట్ అంతా మాట్లాడి రేపు పొద్దున ఫోన్ చేస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. నీతోనేరా ఈడు కంగారు కట్ చేశాడు. చెప్తా. వెంబి నడకం అమ్మడం మోమే ఓం చొల్లు మా మామ ఓ చొల్లు మా మామ. ఇప్పుడేంటి నీ బాడీ వైబ్రేట్ అవుతుంది? ఇప్పుడు నా ఫోన్. హలో మా ఫనీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఫనీకి ఇవ్వమ్మా. అసలు ఏం కావడం నీకు? మేము మనుషులం కాదా? మాకు బతుకులు లేవా? మాకు కోరికలు ఉండవా? హార్మోన్స్ ఉండవారా? మాకు కోరికలు ఉంటాయిరా. మాకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. అంటే ఏంటిరా? ఒకసారి పిల్లలు పుడితే అన్ని అయిపోయినట్టేనా? మొత్తం మూసుకొని వెళ్ళిపోవాలా? హస్బెండ్ కి ఒక వైఫ్ ఒంటరిగా దొరికితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ప్రశాంతంగా పిల్లంతో కాపురం చేసుకునేవారా ఈ దేశంలో? రేయ్, ఇంకా నాకు మూడు లేదు. చిరంజి కడక. Do you know every father is also a husband to a wife? వేస్ట్ ఫెలో, మెంటల్ ఫెలో. పెడే. అయ్యా, ప్రపంచంలో ఎవడు పడుకోవాలన్నా నా దగ్గరికి రావాలారా? నేనే పడుకోబెట్టాలారా? రారా నా కొడుక, రా. కథలు చెప్తే నిద్రపోరా మీరు. కళ్ళు తిరుగుతే నిద్రపోతారు. అంతే కదా? నా బతకల్ది కదా? తిప్పుతాను అయ్యా. నేను ఎట్లా తిప్పుతానే మూర్చొచ్చి పడిపోవాలి, చక్కరించి పడిపోవాలి. మళ్ళీ వారం రోజులు ఇవ్వకూడదు. నీ అయ్యా పడుకో. అక్క అది టీ. ఏమైంది నాన్న? మీ అందరికీ నాకు నిద్ర అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అలాంటిది 2 రోజులే నిద్రపోయి. అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట. ఏంటి నాన్నది? అమ్మాయి. అమ్మాయా? ఎవర్రా అమ్మాయి? మాకు తెలియకుండా. నాకే సరిగ్గా తెలీదు, కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ. నచ్చిందా? బాగుంటుందా? నచ్చిందంటే బాగుంటుందా అంటావేంటి? నచ్చిందిగా మరింకే. నచ్చింది, కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకు గుండెకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది. ఏ ఆడదైనా మగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా 3. మొదటిది కేరింగ్. అంటే కడుపు చేయడం. అది క్యారింగ్. ఇది కేరింగ్. తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం, తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం. తర్వాతది ధైర్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం. తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అనే ధైర్యాన్ని ఇవ్వగలగడం. 3వది నవ్వు. కార్లు, బంగళాలు, 4 డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు కంటే 4 మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా. అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికైనా. ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గాని ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం. రేయ్, ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా? నీకు నచ్చితేనే పద్మమ్మ. నా బంగారం. హలో చిరు, ఒకసారి కలుద్దామా? ఎక్కడా? రివర్బే. సరే. చాలా రోజుల నుంచి అనుకుంటుంది రాజ్యం. ఎవడి గౌతమ్ కి నా మనసులో ఉన్నదైతే చెప్పేశాను. నీ నిర్ణయం కూడా చెప్తే. హాయ్ దయా. హాయ్. హాయ్. ఇబ్బంది పెట్టానా? అలా లేదు, ఇట్స్ ఓకే. హలో. విజయ్, మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా? ఏంటి విజయ్ ఇది? ఇందులో తప్పే ఉంది రాజ్య, అందరూ చేసేదేగా. అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం.
లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం, అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా? నేను పక్కకి వెళ్తాను. చిరు నువ్వు ఉండు. ఎవరు ఉండరు అలాగా. బీ ప్రాక్టికల్. ఎవడుంటాడు అలా? ఎందుకుండరు? చిరు ఉన్నాడుగా. ఆల్మోస్ట్ 2 months నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను. పైగా ఎవరితోనో ఎంత క్లోజ్గా లేను. తను అనుకుంటే ఎంతసేపు నీలా ఐ లవ్ యూ చెప్పడానికి. అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు. సచ్ ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్. తన్ని పిలిచి తన ముందు ఎందుకు చెప్పడం? మామూలుగా చెప్పుండొచ్చు కదా. నేను పక్కకి వెళ్తా. తన ముందు నీకు చెప్పాలని కాదు, నీ ముందు తనకు చెప్పాలని పిలిచాను. చిరు, నీలా జెన్యున్గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని. అన్నానా? అని ఉంటాను. మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ మామ్. భయ్యా, నిజంగా నా ఆద్యం మీద మీకు లవ్ లేదా? ఊరుకో భయ్యా. ఓ అయితే ఉందా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఉందా లేదా చెప్పండి. అరే మళ్ళీ అడిగింది అడుగుతావు. హలో పని ఇంకేస్తా పని పడలేదురా నీకు? వేస్ట్ ఫెలో.